మత్తు పదార్థాల రవాణా విక్రయాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ విస్తృత తనిఖీలు చేపడుతూ డ్రగ్స్ మాఫియాల ఆట కట్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ బాలాపూర్లో ఏపీ నుండి హైదరాబాద్కు తరలిస్తున్న 2.5 లీటర్ల హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ముగ్గురు వ్యక్తులు పల్సర్ బైక్పై తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ కేసులో విశాఖపట్నానికి చెందిన గొల్ల కుమారస్వామి, కోడి అజయ్ కుమార్తో పాటు గణేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు. వారి నుండి 3 సెల్ ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. హ్యాష్ ఆయిల్ విలువ 12 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఎస్ఓటీ సిబ్బంది, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది చాలా సీరియస్ గా వర్కౌట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఎస్ఓటీ బాలానగర్ సిబ్బంది, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2.2 లీటర్స్ హ్యాష్ ఆయిల్, 3 మొబైల్స్, ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం కుమారస్వామి, అజయ్ కుమార్, గణేష్ అనేటటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఏపీలోని రోలుగుంట ప్రాంతానికి చెందినవారు. కుమారస్వామి వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. అతనికి వస్తున్నటువంటి ఎర్నింగ్ అనేది లైవ్లీహుడ్ కి సరిపోవటం లేదు కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. నాగు అనేటటువంటి అతని ద్వారా వీళ్ళిద్దరిని సంప్రదించడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ ఉండటం వల్ల అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు ఉండటం వల్ల 4 వీలర్స్ ఏమో వాడకుండా 2 వీలర్ మీద అక్కడి నుంచి ఒక 2.2 లీటర్ యాష్ ఆయిల్ తీసుకొని రావడం జరిగింది. మనకు ఉన్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ తో వెహికల్ చెకింగ్ లో వేరే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి డీసీపీ ఎస్ఓటీ గారిని, అదేవిధంగా అడిషనల్ డీసీపీ మేడ్చల్, అదేవిధంగా ఏసీపీ మేడ్చల్, ఎస్ఓటీ బాలానగర్ శివ అండ్ టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది.